ఈరోజు మంచి అంశాలు చర్చకు వచ్చినాయి. ముఖ్యంగా పూర్వమేను భారత ప్రజాస్వామ్యము పౌరుల బాధ్యతలు ఏం చెప్తుందనే విషయాలు చెప్పారు. శ్రీనివాస్ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బాగా వివరించి ఏం జరుగుతున్నది అనేటటువంటిది ఒక చిత్రం మనకు అందించాడు. తర్వాత వీరయ్య యాదవ్ గారు మనం పోరాటం చేసి కార్యాచరణ తీసుకుంటే తప్ప మరి వెళ్ళెందుకని మాట్లాడి సత్యాన్ని మాట్లాడి నాయకుడు. ఇక్కడ సాబేర్ మిత్రుడు సాబేరు ఒక వాస్తవం చెప్పండి. ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా లేదా రాజ్యాంగం ఉండాలన్నా అనేటటువంటి నిర్ణయించేది రాజ్యాంగమే. వాస్తవం ఏంటంటే రాజ్యాంగమే మనకు ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించింది. మరి ఈ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత చెప్పుకోవాలంటే మనందరికీ కూడా అందరికీ మా రాజు చెప్పినట్టు వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వ్యక్తులతో మాట్లాడారు. ఆయన చెప్పినట్టు భారత ప్రజలందరికీ వారు ఏంటంటే ప్రియాంబుల్ ద్వారా రాజ్యాంగం యొక్క పీఠిక ద్వారా మనకు ఒక వాగ్దానం అనేటటువంటిది లభిస్తూ ఉంది. ఒక ఈక్వాలిటీ, సమానత్వం, ఒక స్వేచ్ఛ లేదా స్వాతంత్రం, లిబర్టీ, తర్వాత సోషల్ జస్టిస్ లేదా న్యాయం, తర్వాత సోదరభావం, సౌభ్రాతృత్వం, ఫ్రాటర్నిటీ,